చేసినా లేపుతలేవేంద్రా? అసలు ఏమైందని ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? ఎప్పుడో చిన్నప్పుడు తీసుకున్న డెసిషన్ గురించి ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు చెప్తే ఎలా తీసుకోవాలరా? మా బాబు ఏమో ఎక్స్పెక్టేషన్స్ నుండి బయటికి రాడు, తనేమో డెసిషన్ మార్చుకోదు. వీళ్ళిద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను రా. అరే ఇది ఎలా ఉందో తెలుసా? ఒక ప్లేన్ నోవెల్లోకి ఆల్ ఆఫ్ సడన్ అన్ని కాంప్లికేషన్స్ తీసుకొచ్చి పెట్టేస్తే ఎలా ఉందో అలా ఉందిరా నా పరిస్థితి. బాబు బాబు కొంచెం సార్ మీరేంటి ఇక్కడ? ఏం బాబు ఉండకూడదా? అంటే మీరు అంత పెద్ద రైటర్ ఏంటి ఇక్కడ ఇలా నర్సరీలో? సరిగ్గా ఇలాంటి మాటలు విన్నాయి. చాలా మంది రైటర్లు షెడ్కి వెళ్ళిపోయారు. అయ్యో నా ఉద్దేశం అది కాదు సార్, మిమ్మల్ని ఎప్పుడు నేను అక్కడ చూస్తుంటాను. అక్కడ వద్దమ్మా, ఇక్కడ నన్ను నా నర్సరీలోనే చూడు. సార్ నేను మీకు చాలా పెద్ద అభిమానిని సార్, మీ నోవెల్స్ అన్ని చదివాను. నేను నమ్మనయ్యా. ఏది ఒక్క టైటిల్ చెప్పు. ద ఇండిపెండెంట్ క్యారెక్టర్ అనే బుక్ చాలా సార్లు చదివాను. ఇండిపెండెంట్ క్యారెక్టర్ గురించి చెప్పావంటే నువ్వు నిజంగా వేరే అభిమానివే. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. అవును ఏంటి ఇందాక ఫోన్లో చాలా గట్టి గట్టిగా అరుస్తున్నావు? ఏవో ఉంటాయిలేండి సార్. అది సరే, మరి మీరు నెక్స్ట్ అలాంటి బుక్ రాస్తున్నారు సార్? ఏవో ఉంటాయన్నావు కదా, అవేంటో చెప్తే నీ కదా రాస్తా. సార్ నా ప్రాబ్లం స్టార్ట్ అయిన దగ్గర నుండి చాలా ఇన్సెక్యూర్లో బతుకుతున్నాను సార్. నేను థింక్ చేస్తుంది రైటా రాంగా కూడా నాకు అర్థం అవ్వట్లేదు. ఏదైనా డిసిజన్ తీసుకోవాలంటే నాకు చాలా భయం వేస్తుంది సార్, అందరు జడ్జ్ చేస్తారని. అందరూ అంటే ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్, సొసైటీ. అమ్మాయి విషయం అంటే అలాగే ఉంటుంది. సార్ మీరు జీనియస్ సార్. సర్లే విషయం అంటే చెప్పు. అమ్మాయిదే సార్, కానీ ఇక్కడ ప్రాబ్లం స్టార్ట్ అవ్వకముందు క్రియేషన్ ఇంకో చోటు స్టార్ట్ అయింది. నీ నాన్నదే సార్. ఉండవే, ప్రతి దానికి షాక్ అవుతావు. అయితే అమ్మాయి లేకపోతే తండ్రి. నీ సినిమాల్లో చూడలేదు రొటీన్ ప్రాబ్లము? నాకైతే ఇద్దరు ప్రాబ్లమే సార్. ఇది కదా రొటీన్ కి భిన్నం అంటే. ఒకరిదేమో ఎక్స్పెక్టేషన్, ఇంకొకరిదేమో డెసిజన్. ఎక్స్పెక్టేషన్స్ ని రియాలిటీలోకి తేవచ్చు, బట్ డెసిజన్ బాబోయ్ తలపోటు వచ్చేస్తుంది. బాబు 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 నీ ఫ్లోని ఫాలో అవుతున్నాను కానీ ఇలా క్లమ్జీగా కాకుండా కొంచెం డీటెయిల్ గా చెప్పు. మహేష్ 2 దోశ. రేయ్ మన బట్టలు కొట్టు మూర్తి లేడు, ఆడు అమెరికా వెళ్తున్నాడంట్రా. మన మూర్తిగాడు? మన మూర్తిగాడే. వాళ్ళ అబ్బాయికి వచ్చే వారం పెళ్ళంట. ఇక్కడ కాదు, అమెరికాలో. అదేంటది క్యాబేజీయో క్యాలీఫ్లవరో, కాలిఫోర్నియా అక్కడంట. అక్కడ ఆడేం చేస్తున్నాడు రా? ఇంజనీరింగ్ చదివాడంట్రా. అక్కడ పెద్ద ఉద్యోగం, నెలకి 2 లక్షల జీతం అంట. 2 లక్షల? అంత సంపాదించినప్పుడు ఆ మాత్రం ఉంటది కదా. అంతే. మహేష్ దోశరా తీసుకోరా. రై తినరా. రే మీ ఓడిది ఇంటర్ అయిపోయింది కదా, తర్వాత ఏం చదివిద్దాం అనుకుంటున్నావు? డిగ్రీ చేపిద్దాం అనుకుంటా. బాబు ఇంతకీ తమరేం చదువుకున్నారో? డిగ్రీ అండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? సేల్స్ మ్యాన్ అండి. అంటే ఇంటింటికి తిరిగి పుస్తకాలు కొనుక్కోమని అడుక్కుంటారు, అదేనా? అదేనండి. ఎరా చేయింతావా డిగ్రీ? ఇప్పుడేం చేయమంటావో చెప్పు. ఇంజనీరింగ్ చదివించు, ఆడికి పెద్ద ఉద్యోగం వస్తుంది, నెలకి 2 లక్షల రూపాయలు సంపాదిస్తాడు. ఏదో ఒక రోజు ఆడు కూడా అమెరికా వెళ్తాడు. ఇంజనీరింగ్ చేయించాలంటే ఏం చదివించాలరా? ఎంసెట్ ఎగ్జామ్ రాయాలండి. ఏం సెట్? ఎంసెట్. అందులో మంచి ర్యాంక్ వచ్చిందనుకోండి, బెస్ట్ కాలేజీలో సీట్ వస్తుంది. ఇంతకీ అన్ని తెలిసినోడివి నువ్వెందుకు చేసావు డిగ్రీ? ఈ సెట్టు, ఈ ఇంజనీరింగు, వీటంతటికి ఎంత అవుతుందిరా ఖర్చు? ఓ 5-6 లక్షలు అవుద్ది. 5-6 లక్షలా? నువ్వేంట్రా అంత కంగారు పడతావు? అరే గుమస్తాగండ్రా, ఎక్కడి నుంచి తెమ్మంటావు? అయినా గవర్నమెంట్ ఉద్యోగమేగా, లోన్ పెట్టు. ఇప్పుడు ఖర్చు పెడితేనేరా రేపు నీ కొడుకు లక్షలు సంపాదిస్తాడు. రేయ్ మార్కెట్లో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి మంచి రేటు పలుకుతుందిరా. మన మూర్తిగాడి కొడుక్కి ఎంత కట్నం ఇచ్చారో తెలుసా? 1 కోటి రూపాయలు. ఐదారు లక్షలా?
రేపు ఈ చదువు చదివిన తర్వాత వాడికి నెలకి 2 లక్షల రూపాయల ఉద్యోగం వస్తుందిటే. అయినా అంత డబ్బు ఏడ తేగలరు? ఏదో ఒకటి చేసి సంపాదించాలి. నీ బంగారం ఉంది కదే, బంగారం ప్లీజ్. అయినా అంత డబ్బు పెట్టి చదువు చదివించే కన్నా ఏ డిగ్రీయో చేపించవచ్చు కదా. నీకేం తెలియదు, ఊరుకో. రేపు ఈ ఉద్యోగం చేరిన తర్వాత లక్షలు సంపాదిస్తుంటే ఇటువంటి బోల్డ్ కొనుక్కోవచ్చు. అయినా ఇంజనీరింగ్ చదివిన వాడికి మార్కెట్లో మామూలు రేటు పలకట్లేదు తెలుసా? నీకు తెలీదు, నువ్వు ఫిక్స్ అయిపో. నీ కొడుకు ఇంజనీరింగ్ చదువుతున్నాడు, నువ్వు పెద్ద కోటీశ్వరాలు అవుతావు. కోటమ్మ అని తర్వాత పేరు మార్చుకుంటావు. కంగ్రాచులేషన్స్ రా, కాబోయే ఇంజనీర్. గుడ్. హాయ్, హాయ్. కొంచెం కాఫీ షాప్ వరకు డ్రాప్ చేయగలరా? యా షూర్, గెట్ ఇన్. థ్యాంక్ యూ. మీకు బ్రాండ్స్ అంటే చాలా ఇష్టం అనుకుంటా. మరీ ఇంతలా అబ్జర్వ్ చేస్తారని నేను అనుకోలేదండి. అమ్మాయిలం కదా, వెంటనే క్యాప్చర్ చేసిస్తాం. మీ వైబింగ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఒకరు చదివే బుక్ బట్టి వాళ్ళ థాట్స్ ఎలా ఉంటాయో చెప్పొచ్చంట. రియలీ? మీకు ఇండిపెండెంట్ ఉమెన్ అంటే ఇష్టం. చాలా రెస్పెక్ట్ అండి. మరి అలాంటి అమ్మాయి వస్తే మీ లైఫ్లో యాక్సెప్ట్ చేస్తారా? అంతకంటే అదృష్టం ఉంటుందా చెప్పండి. ఐ లైక్ యువర్ థాట్స్. థ్యాంక్స్ అగైన్. షల్ వి గో ఫర్ ఎ డేట్? ఏమైంది? కార్ కొంచెం దిగుతారా? నేనేమైనా రాంగ్గా మాట్లాడానా? యాక్చువల్లీ మీరు చాలా బాగున్నారు, ఈ డ్రెస్లో ఇంకా బాగున్నారు. మరి కార్ ఎందుకు ఆపారు? మీరన్న కాఫీ షాప్ వచ్చేసింది. హో, ఓకే. నేను మీటింగ్ కంప్లీట్ చేసుకొని 5 minutesలో వచ్చేస్తాను. వచ్చాక కాల్ చేస్తాను. బాయ్. మీరు ఇంకా ఇవ్వలేదు? ఏంటి? నేను కాల్ చేయాలంటే మీరు నంబర్ ఇవ్వాలి కదా. టేబుల్ నెంబర్ 9. మంచి కాఫీ ఆర్డర్ చేశా, కూల్గా తాగండి. బై ద వే, మీరు కలవాలనుకుంటున్న అబ్బాయి నేనే. బాయ్. చెప్పమ్మా. ఏరా, అమ్మాయిని కలిసావా? మాట్లాడావా? నచ్చిందా నీకు? కలిశాను, మాట్లాడాను, నాకు నచ్చలేదు. అదేంట్రా? అదేంటంటే నేనేం చెప్తాను, నాకు నచ్చలేదు అంతే. సరే మళ్ళీ మాట్లాడతా, పెట్టేసే. కిషోర్ గారు, మిమ్మల్ని హెచ్ఆర్ మేడం పిలుస్తున్నారు. వై దీస్ ఆల్ హెచ్ఆర్ సార్ క్రేజీ అబౌట్ మీ? ఇంత అందంగా ఎలా పుట్టావా? అదేంటో మా హెచ్ఆర్ గారు ఒక్క నిమిషం కూడా నేను లేకుండా ఉండలేరు. హలో, హెచ్ఆర్ తర్వాత వాడి మొహం డల్గా ఉంది, వెళ్ళి కాఫీ తీసుకుని రాపో. నీ అమ్మ వీడు ఎప్పుడు ఇంత మూడంతా ఆఫ్ చేస్తాడు. ఎలా తీసుకొస్తా? అసలు పెళ్లి చూపుల పరిస్థితి ఏంటి మరి? ఇంకా నయం, ఆ అమ్మాయికి నీ ఫోటో పంపించోడు బతికిపోయావు. లేకపోతే ఆవిడ సీక్రెట్ డోర్స్ అసలు ఓపెన్ అయ్యేటే కాదు. అసలు అయినా ఫస్ట్ మీట్ లోనే డేట్కి ఎలా రమ్మనిందిరా? అందరు నీలా ఉంటారా? లాక్డౌన్ తర్వాత చాలా మంది అమ్మాయిలు అప్డేట్ అయ్యారు. నన్ను కూడా అప్డేట్ అవ్వమంటావా మరి? కాఫీ దా ఫస్ట్. పబ్లో పెళ్లి చూపులేంటని కంగారు పడకండి, నాకు ఇక్కడే ప్లెజెంట్గా ఉంటుంది. కంగారు కాదు,
క్లారిటీ లేదు. హ్యావ్ ఇట్. సారీ అండి, నాకు అలవాట్లేదు. ఇట్స్ మై ఫేవరెట్. అయితే మీరే తాగాలి. నా కోసం కూడా తాగవా? అంటే నచ్చాలి కదా. జనరలీ నాకు నచ్చిందే నేను ఏ పని చేయను. బట్ మన చాట్లో ఉన్న నీ యాటిట్యూడ్ నేను ఇక్కడి వరకు వచ్చేలా చేసింది. అది వర్డ్స్లోనేనా లేదా యాక్షన్లో కూడానా అని చిన్న డౌట్. అందుకే ఇలా ఇప్పుడు క్లారిటీ వచ్చింది. నీకు నచ్చనిదే ఏ పని చెయ్యవు. ఐ లైక్ యువర్ యాటిట్యూడ్. థ్యాంక్ యూ. సెక్స్ మీద నీ ఒపీనియన్ ఏంటి? సారీ. వాట్? రెస్పెక్ట్ చేయాల్సిన విషయం. ఓకే. లవ్ మ్యారేజ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ ఏదైనా బాగుండాలంటే సెక్సువల్ రిలేషన్షిప్ బాగుంటేనే, లేకపోతే అన్ని సెకండ్ సెటప్సే. సో సో పార్కింగ్లో ఉన్న నా కార్ ప్రైస్ 1.5 CR. నా ముందున్న నీకు మీ నాన్న పెట్టిన ప్రైస్ 1 CR. నేను ఓకే అనుకుంటే మా డాడ్ నిన్ను కూడా బై చేసి ఇచ్చేస్తాడు. బట్ కార్ పర్ఫార్మెన్స్ తెలియాలంటే డ్రైవ్ చేస్తే తెలుస్తుంది. మరి నీ పర్ఫార్మెన్స్ తెలియాలంటే బెడ్రూమ్లో తెలుస్తుంది. అయినా నేను చీప్ కార్స్ డ్రైవ్ చేయను. నెంబర్ తీసుకుని అభిరుచులు తెలుసుకుంటుంటే ఇష్టం అనుకున్నా, టెస్ట్ అనుకోలే. వి బోత్ ఆర్ 90 కిడ్స్. నువ్వు అప్డేట్ అవుతూ వచ్చావు, నేను అక్కడే ఆగిపోయాను. నువ్వు నాకు నచ్చలేదని చెప్పట్లేదు, బట్ మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి నా చదువు, మీతో ట్రావెల్ అవ్వడానికి నా సంస్కారం రెండు సరిపోవు. ఎందుకో మీ ఆలోచనలు బెడ్రూమ్ దగ్గరే ఆగిపోయాయి. ఒకసారి బయటకు వచ్చి చూడండి, ప్రపంచంలో ఉన్న ప్రేమ ఏంటో మీకు అర్థమవుతుంది. బాయ్. అంటే ఆ అమ్మాయి కార్తో పోల్చిందన్న మాట నీ మ్యాటర్ని. ఏ నువ్వు ఆగు. అంటే మీ నాన్న చూసిన సంబంధాల్లో నీకు ఏదీ నచ్చలేదు? యాక్చువల్లీ సెట్ అవ్వలేదు. అరే ఈ పెళ్లి చూపులు పక్కన పెట్టి నా మాట విని ఒక అమ్మాయిని చూసి లవ్ చేయరా, ఒక పని అయిపోతుంది. రేయ్ వదిలే బాబు, టార్చర్. ఏయ్ నువ్వు అని మాటలు వదిలేసారా, నా మాట విని లవ్ చేయరా. పైగా ఆఫీస్లో హెచ్ఆర్కి నీ మీద క్రష్. రేయ్ మీ బాబుని మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ గుర్తుందా? షో అదొకటి ఉంది కదా, పైగా ₹1,00,00,000 కట్టం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. GST. మరి ఎలా రా? ఏమో తెలియదే, ఫ్లోన్ ఫాలో అవ్వాల్సిందే. ఒక్క